శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా షష్ఠ పరిచ్ఛేद यही परिच्छेदे अद्वैताचार्य महत्वत वर्णना कुछ कृष्णदास अभिमानी जे आनंद सिंधु कोटि ब्रह्म सुख नहीं तारो एक बिंदु लौकिका लीलाती धर्म मर्यादा रखन स्तुति भक्ति करे तारो चरण वंदन लौकिक रीतिని అనుసరించి అద్వైతాచార్యుల వారు మహాప్రభుకి గురుతుల్యులు. ఎందుకంటే మహాప్రభు కన్నా ఈయన ముందు ఆవిర్భవించారు, వయసులో కూడా పెద్దవారు, ఇంకా అక్కడ వైష్ణవులలో అగ్రగణ్యులు. కాబట్టి ఈ లోకరీతిని అనుసరించి పెద్దలకి పిల్లలు నమస్కారం చేయాలి. కాబట్టి అద్వైతాచార్యుల వారికి మహాప్రభు నమస్కరిస్తూ ఉండేవారు. చైతన్య గోసాయికి ఆచార్య కొరే ప్రభు జ్ఞాన్ ఆపనాకే కొరేను తారు దాసో అభిమాన్. కానీ అద్వైతాచార్యులు వారు ఎవరు? ఇక్కడ ఈ యుగములో భక్తులుగా అవతరించారు. కాబట్టి అద్వైతాచార్యుల వారు మహాప్రభువుని తన యొక్క ప్రభువుగా భావిస్తూ ఉండేవారు. ప్రభువు కూడా తనని తాను దాసుగా అనుకునేవారు. అద్వైతాచార్యుల వారు మహాప్రభు యొక్క దాసుడు కదా, మరి దాసుడు లోపల ఆయనకి దాస అభిమానం ఉండాలి. ఏ అభిమానం? అభిమానం పరిత్యజ్య ప్రాకృత అపురాదిషు. ఈ ప్రాకృతి జాగతికమైన అభిమానం ఉండడానికి వీల్లేదు. మన అందరూ ఎవరు? జీవేరు స్వరూప హాయ్ కృష్ణేరు నిత్యదాస్. నేను కృష్ణ యొక్క దాసుడు మనకు అభిమానం మనలో ఉండాలి. ఎందుకంటే అహంకారం పోదు, ఉండాలి. అది శుద్ధ అహంకారం, సాత్విక అహంకారం ఉండాలి. ఏది? నేను కృష్ణదాసుడిని అభిమానం ఉండాలన్నమాట. ప్రాకృత వపు అంటే శరీరం కదా, శరీరంతో పాటు సంబంధించిన నిమిషాలు అవన్నీ కూడా. ఇది రాజ్యం తామసికం. తామసికం రాజములు కాదు, బ్రహ్మాస్మి తామసికం రాజసికం. ప్రాకృతమైనటువంటి సంపదలు ఇవన్నీ కూడా జాగతిక సంబంధించిన ప్రతిదీ కూడా దోషభూయిష్టమైన తామసం. శుద్ధ భావం కలగాలి అంటే నేను కృష్ణదాసుడిని. అది కూడా సాత్విక అహంకారం. నేను దాసుడు నాకెందుకు ఎవరు అని చెప్పి అక్కడ ఎటువంటి పనిచేయడా. అందుకనే అసుర సకలో పాయిల చోరం వినుత తకిల పోసి, మరి వాళ్ళకి ఇచ్చిన నాకెందుకు ఇవ్వమంటే ఆయన ఇష్టం. అది ఆడ నువ్వెవడు? అంతమంది గౌరీ హోటల్లో దీక్ష చేస్తున్నారు, వాళ్ళందరికీ నాకెందుకు ఇవ్వమంటే నీకు ఆడడానికి అధికారం లేదు. అడుక్కోవడానికి ఉంది కానీ అడగడానికి అధికారం లేదు. అది ఆయన ఇష్టం అన్నమాట. కానీ మనలో నేను భగవద్ దాసుడు అనేటువంటి ఒక అభిమానం మనలో ఉండాలి. అది సాత్వికమైనటువంటి అభిమానం ఉండాలన్నమాట. కాబట్టి అద్వైతాచార్యుల వారు ఈయన వయసులో పెద్ద అయినప్పటికీ కూడా మహాప్రభు అంటూ తత్వత ఎవరు తెలుసు కాబట్టి లోపల ఎప్పుడు కూడా ఆయనకి నేను దాసుడు అభిమానం ఉండేది. సేయి అభిమాన సుఖే ఆపనాపాసరే కృష్ణ దాస హోమో జీవే ఉపదేశు కొరే. నేను భగవద్ దాసునేటువంటి ఎప్పుడైతే మనకి అభిమానం వస్తుందో అప్పుడు అభిమానంలో చాలా ఆనందం ఉంది. భగవంతుడు దాసుని నేను, నా దాసు నా సేవను స్వీకరిస్తున్నారు అని ఎప్పుడైతే మన సేవ భగవంతు స్వీకరిస్తున్న తెలుస్తుందో అప్పుడు నిజంగా మనకు ఆనందం కలుగుతుంది కదా. కష్టపడి చేసి పెడితే తినకపోతే ఏమైనా కోపం రాదు. చక్కగా బాగుందని చెప్పి కాస్త తింటే లోపల ఆనందం, సేవ సార్థకత అనమాట. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు ఆ సేవని గ్రహించడం మనకి కాస్త తెలుస్తుందో అప్పుడు అందులో పరమ ఆనందం. దాని ముందు బ్రహ్మసుఖం కూడా. అందుకని అద్వైతాచార్యులు అందరూ కూడా మీరందరూ కృష్ణదాసులు అవ్వండి. దాసత్వము ఉండాలి. మనందరం దాసత్వమే కదా, పుట్టుకతోడే దాసులు మనం. ఎవరెవరో తల్లిదండ్రుల సేవ చేస్తున్నారు, కొంతమంది బిడ్డల సేవ చేస్తున్నారు, కొంతమంది బంధువుల సేవ
ఏమీ లేకపోతే కుక్కల సేవ, లోక సేవ, ఏదో సేవ అందులో ఉంది. ఎందుకంటే జీవుడి యొక్క స్వభావములో దాస్యము ఇమిడి ఉంది. కాబట్టి ఎవరు దాస్యం చేయాలి, భార్యకో లేకపోతే భర్తకో లేకపోతే ఎవరు. అందరికన్నా గొప్పవాడు భగవంతుడు దాస్యం చేయాలి. అది నిత్యమైన శాశ్వతమైనటువంటిది. అంతేకాకుండా జీవుడి యొక్క స్వభావం, అది స్వరూపం. కృష్ణదాసు అభిమానే జే ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖ నహి కారో ఏకో బిందు. ఆ భగవద్దాస్యములో ఉండేటువంటి అభిమానం ఏదైతే ఉందో, అహంకారం కాదు, ఇది సాత్విక అహంకారం అన్నమాట. అది ఆనంద సముద్రము. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్వరలోకనాథ గోపీ భర్తృ పద కమలయోర్ దాస దాసానుదాస. కాబట్టి ఆ దాస్యంలో అంత గొప్ప ఆనందము ఉంది. కాబట్టే వైష్ణవులందరూ కూడా దాస్యాన్ని కోరుకుంటారు. అది ఆనంద సింధు. ఆనందం ఇప్పుడు కూడా తరగదన్నమాట, ఆనంద సముద్రము. దాని ముందు కోట్ల కొలది బ్రహ్మసుఖం ఉన్నా కూడా అది ఒక్క బిందుకు సమానం కాదు. అంతటి ఆనందం భగవద్దాస్యంలో ఉంటుంది. అందుకనే ఈయన అందరినీ కూడా భగవద్దాసులు కమ్మని చెప్పి ఉపదేశిస్తూ ఉండేవారు. ఎవరు? అద్వైతాచార్యుల వారు. ముయిజే చైతన్య దాస ఆరో నిత్యానంద దాస భావ సమ నహి అన్నత్ర ఆనంద అద్వైతేర్ ఓ నిత్యానందేర్ గౌరదాసీసు. నిత్యానంద ప్రభువు కానీ అద్వైతాచార్యులు కానీ ఇద్దరు కూడా ఆ భగవద్గౌ చైతన్య మహాపురు యొక్క దాసులు అని చెప్పుకునే వాళ్ళ యొక్క ఒళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటుంది. అంతటి ఆనందంలో ఉందన్నమాట. పరమ ప్రేయసీ లక్ష్మీ హృదయే వసతి తేహో దాస సుఖం మాగి కొరియామినతి. దృష్టాంత ద్వారా కృష్ణదాస్యేర్ సర్వశ్రేష్టత ప్రదర్శనకు వచ్చేన్. లక్ష్మీదేవి కృష్ణుడి యొక్క దాస్యాన్ని అడుగుతూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంది దీనంగా. భగవంతుడు ఆమెను తన యొక్క వక్షస్థలం మీద పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఉండకుండా ఆవిడ పాదాల దగ్గర ఉండి భగవద్ దాస్యం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కృష్ణ దాస్యం కోసం అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. దాస్వభావే ఆనందితో పారిషదోగోన్ విధి భవ నారదాది సుఖ సనాతన్. ఇంకా తల్లిదండ్రులైనా కూడా దాస్యం ఉంది. ఆ దాస్యములో అందులో కాస్త వాళ్ళకి ఏముంటుందట? ఏముంది? అధికారం ఉంటుంది అందులో. భగవంతుడి యొక్క దాస్యాన్ని వాళ్ళు భర్తనంతో తాళన చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు నచ్చిన విధముగా ఈ భగవంతుడి యొక్క పార్షదులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా భగవద్దాస్యం చేయకుండా ఎవరో ఊజోరు. భగవంతుడు నేను సారూప్యం ఉంటాను కాబట్టి భగవంతుడి ఐశ్వర్యం అనుభవిస్తూ ఉంటాను అనేటువంటి వాసన ఎవరికి ఉండదట. వాళ్ళు ఏ విధముగా భగవంతుడు వాళ్ళ ద్వారా సేవ స్వీకరించాలని అనుకుంటూ ఉంటాడో అది తెలుసుకొని పార్షదులు దాస్యం చేస్తూ ఉంటారు. అది పార్షదులు అంటే అదనమాట. భగవంతుడు దగ్గరే ఉంటూ భగవంతుడు చెప్పకుండానే భగవంతుడి యొక్క మనసులోనటువంటి ఆ కోరికని తెలుసుకుని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అందుకనే పార్షదులు అన్నారు. జయ విజయులు కూడా తక్కువ వాళ్ళు కాదు. ద్వారపాలు అయినప్పటికీ కూడా ఆ భగవంతుల్లో ఎప్పుడైతే వీరరసం అనుభవించాలని చెప్పి కోరిక కలిగిందో వెంటనే దానికి దానికి సహాయంగా లక్ష్మీదేవిని కొంచెం వాళ్ళు ఆట పట్టించడము, తద్వారా చతుస్సనలో వచ్చేవాళ్ళని వస్తుంటే వాళ్ళని అడ్డుకోవడము, ఏ విధంగా భగవంతుడి యొక్క ఆ కోరికని పూర్తి చేయాలి అనేటువంటి కోరికతోటి వాళ్ళు అక్కడ ఆ చతుస్సనలను అడ్డుకోవడము, అది కూడా భగవంతుడికి ప్రేరణ ద్వారా. ఎందుకంటే భగవంతుడి యొక్క వాంఛ ఏ విధముగా ఇష్ట ప్రకారం సమస్త ప్రపంచం నడుస్తూ ఉంటుందో అదే విధముగా భక్తుల యొక్క ఇష్ట ప్రకారం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు సామాన్యమైన మనలాంటి భక్తులు కాదు కదా, భగవత్ పార్షదులు. అందుకని చెప్పి వాళ్ళు భగవత్ సుఖము కోసం అని చెప్పి భగవంతుడి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు భగవంతుడు సేవ ఇచ్చారు. కాబట్టి పార్షదులు ఎవరైనా సరే అందరూ కూడా ఆ విధముగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ భగవంతు సుఖాన్ని ఇస్తూ ఉంటారు, వాళ్ళు సుఖాన్ని పొందుతూ ఉంటారు.
వ్యతిరేకం కూడా సేవ ఉంది కదా. వీరరసం అసలు రసాలు 12 ఉన్నాయి కదా, అందులో గౌణము కూడా అమలు చేయాలి కదా. మరి అది చేయమంటే కూడా ఎలాగ మరి చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరు మన కైకేయిని తిట్టుకుంటాం, కానీ కైకేయి కూడా భగవంతుడికి ఇష్ట ప్రకారమే వ్యతిరేకంగా ఆవిడ కోరిక కోరింది. కౌశల్య కన్నా కైకేయికి రాముడు అంటే మహాప్రాణం, అంతేనా? కౌశల్య ద్వారా పని అవ్వదు, మిగతా ఎవరి ద్వారా పనే కదా అనమాట. కాబట్టి ఎవరైతే భగవంతుడికి ప్రియులో వాళ్ళు మాత్రమే. అందుకనే గోపికలు వాళ్ళ ధూళిని కృష్ణుడికి ఇచ్చారు, ఇంకెవరు ఇవ్వగలిగారా? అంత ఆంతరంగా ఉంటేనే భగవంతుడి కోరికలు వాళ్ళు తెలుసుకోగలుగుతారన్నమాట. అందుకని ఈ దాస్యములో అంత చివరి మెట్టు దాకా దాస్యం ఉంటుంది. కాబట్టి దాస్యం చాలా గొప్పదన్నమాట. నిత్యానంద అవధూతో సబాతే ఆగోల్ చైతన్యేరు దాస్య ప్రేమేళ్ళు హొయిలో పాగోల్. గౌరదాస్యములో నిత్యానంద ప్రభు సబాతే ఆగల్. ఆగలమని అగ్రవేత్త, అగ్రగణ్యం, ఆగే తాకేంతిని ఆగల్ అంటే అగ్రగణ్యం. నిత్యానంద ప్రభు మహాప్రభు యొక్క దాసులలో అగ్రగణ్యుడు. అందుకనే ఆయన రకరకములుగా సేవ చేస్తూ ఉంటారు. అనంతదేవుడిగా ఆయన ఉండి భగవంతుడికి 10 రకాల సేవ చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి నిత్యానంద ప్రభు మహాప్రభు యొక్క ఐకాంతిక దాసుడు. చైతన్య దాసు ప్రేమి పొయ్యిలో పాగాలు. ఆయన ఎప్పుడు కూడా ఉన్మత్తులే ఉంటాడట నిత్యానంద ప్రభు. ఎందుకంటే ఆ దాస్యరసములో ఉండే ప్రేమని ఆస్వాదిస్తూ ఆయన ఉన్మత్తుల వలె ఉంటూ ఉంటాడు. అవధూత అన్నారు అందుకని ఆయన. శ్రీవాస హరిదాస రామదాస గదాధర్ మురారి ముకుంద చంద్రశేఖర వక్రేశ్వర్ ఏ సబో పండిత లోక్ పరమ మహత్వ చైతన్యేరు దాస్యే సబాయి కొరయే ఉన్మత్త. ఆ మహాప్రభువు కూడా ఉండేటువంటి శ్రీవాస పండితుడు కానీ, హరిదాస్ ఠాకూర్ కానీ, ఇంకా రామదాసు, చంద్రశేఖరుడు, వక్రేశ్వరుడు మహాప్రభు కన్నా వయసులో పెద్దవాడు. వాళ్ళందరూ కూడా మహాప్రభు దాస్యాన్ని చేస్తూ ఉంటారు. గదాధర పండితుడు, ఇంకా మురారి గుప్తుడు, ముకుందుడు, వీళ్ళందరూ కూడా ఎవరెవరికి ఎటువంటి యోగ్యత భగవంతుడు ఇచ్చాడో ఆ యోగ్యత సేవ చేస్తూ ఉంటారు. ఏ సభో పండితులు పరం, వీళ్ళందరూ కూడా పండితులే. అందరూ మహామహా పండితులు, మూర్ఖులు ఎవరు కాదు. పైగా అందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క సేవలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ మహాప్రభు సేవలో వచ్చారన్నమాట. అందరికీ గోపికలు కూడా కూశురూపం ధరించి సేవ చేస్తున్నారు. చైతన్యేరు దాస్యే సబాయి కొరయే ఉన్మత్తు. ఆ మహాప్రభు యొక్క దాస్యములో అంతటి ఉన్మత్తత. ఉన్మత్తులు అంటే అందులో మునిగిపోవడం అనమాట. అందులో మునిగిపోయి ఇంకా బయట జ్ఞానం లేకుండా ఉంటారనమాట. ఏ యమతో గాయి నాచి కొరి అట్టహాస్ లోకే ఉపదేశి హోవు చైతన్యేరు దాస్. వీళ్ళందరూ కూడా స్వయముగా చైతన్య మహాప్రభువుడు దాస్యము చేస్తూ, బిగ్గరగా నవ్వుతూ, నాట్యము చేస్తూ, గానము చేస్తూ వాళ్ళందరికీ ఉపదేశిస్తూ ఉంటారు. అందరూ చైతన్య మహాప్రభు దాసులో ఉంది. ఆగే హో దాస్యము అంత గొప్పదన్నమాట. చైతన్య గోసాయి మోరి కొరే గురు జ్ఞాన్ తథాపి హో మోర హాయ్ దాస అభిమాన్. ఇంకా ఏమంటున్నారు? చైతన్య మహాప్రభు నన్ను గురువుగా చూస్తూ ఉంటాడు. ఎవరిని? అదే చదవడం వారిని చైతన్య మహాప్రభు గురువు చూస్తూ ఉంటాడు. లోకరీతి అనుసంగా చెప్పారు కదా, లోకరీతి అనుసంగా. కానీ ఈయనకి మటుకు లోపల దాస అభిమానం ఎప్పుడు పోలేదు. వెంటనే నన్ను అంటా కాబట్టి నేను కూడా ఆయన కన్నా వయసులో గొప్పవాను కాబట్టి నేను ఆయన గురువు మనం ఏదో అనుకుంటాం కదా, మనకు వచ్చేస్తున్నాం వెంటనే. కానీ ఆయనకు రాదన్నమాట. ఎందుకంటే దాస్యములో పరిపూర్ణంగా ఆయన అనుభవించుకుంటున్నారు. దాస అభిమానం ఎప్పుడు కూడా అభిమానం అంటే నిత్య రూపము యొక్క పరిచయం ఎప్పుడు కూడా లొక్కము కాదు. బద్ధ భూమికలో వస్తేనే మనం మర్చిపోతూ ఉంటాం. కానీ శుద్ధముగా ఉన్నప్పుడు అందరూ కృష్ణదాసులే కదా, మరుపు ఎప్పుడు లేదు.
వాళ్ళేమో నిశ్చిత భాష, మనమేమో ఎవరో మనం చెప్పండి, నిత్య బద్ధులం మనం. అవును కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిచయం ఎప్పుడు కూడా పోదన్నమాట. భగవంతుడు గురు రూపంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నిత్య స్వరూపం ఇప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరు. అందుకనే లోపల దాస్యభావం మాధవేంద్ర గురుపాదులు కానీ, ఈశ్వరు గురుపాదులు కానీ, అక్కడ మన ఎవరైనా సాంఘికుని మునికి కానీ, దర్గా అందరికీ కూడా ఆ లోపల దాస్యభావం ఉంటుంది. కానీ పరిచయం దాని ప్రకారము భగవంతుడి కనుక ఆశీర్వదిస్తే, అదే నమస్కరిస్తే వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క ఆయువు క్షయమవుతున్నాడు ఉద్దేశంతో వాళ్ళు నమస్కరించేవారు కాదు. మనసులో నమస్కరిస్తూ బయటకు ఆశీర్వదించేవారు అన్నమాట. అందరూ భగవదాసులు కాబట్టి లౌకిక నుంచి. కృష్ణ ప్రేమేరు ఏక అపూర్వ ప్రభావ్ గురు సమ లఘుకే కొరాయ దాస్య భావ్. కృష్ణ ప్రేమలో ఇంతటి అపూర్వమైన ప్రభావం ఉందిట. పెద్ద పెద్ద వయసులో ఉన్నట్టు కూడా వాళ్ళు ఆ భగవంతుడి యొక్క దాస్యాన్ని పొంది చిన్నపిల్లలకి అయిపోతారు. గుండిచా మందిర మార్జునుడు ఇలా అయిన తర్వాత చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యులు వారు, నిత్యానంద ప్రభు, ఇంకా ఎవరెవరైతే మహామహా పెద్ద పెద్ద పండితులు తత్వేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల స్వభావం వచ్చేసి అక్కడ ఏ సరోవరం అది చంద్రజమున ఆ సరోవరంలో వాళ్ళు ఈతోడేవారు. బ్రహ్మజ్ఞానిగా ఉండేటువంటి వాళ్ళు కూడా అందులో కలిసిపోయేవారు. అప్పుడు గురు రూపంలో ఉండేటువంటి బ్రహ్మానంద పురి, మిగతా పురులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నమాట. అంతటి లఘుత్వం, చిన్న స్వభావం వచ్చేస్తుంది ఎవరికి దాస్యభావం ఉన్నట్లయితే. ఇహారు ప్రమాణు సునో శాస్త్రేరు వ్యాఖ్యాన్ మహదనుభవ జాతి సుదృఢ ప్రమాణ్. దీనికి ప్రమాణము శాస్త్రంలో ఉందిట. మహదనుభవం, అది గొప్ప గొప్ప వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉంది దానికి అది ప్రమాణం కూడా చెప్తున్నారు ఇక్కడ. అన్నేరు కాకొథా వ్రజీ నంద మహాశ్వాయి తారో సమ గురు కృష్ణీర్ ఆర్ కెహోనాయ్. మిగతా వాళ్ళ వాటి అటుంచి శుద్ధ వాత్సల్య రసం పరిపూర్ణంగా ఉండేటువంటి నందమహారాజు గారు, ఆయన కన్నా ఇంకా దాస్యం ఎవరికి లేదు. ఆయన గురించి చూడండి, ఆయన చిత్ర శుద్ధ వాత్సల్యే ఈశ్వరు జ్ఞాన నాహితార్ తాహా కేయి ప్రేమే కొరాయి దాస్ అనుకార్. అనుకరణం అన్నమాట. ఆయన శుద్ధవాత్సల్యం ఉన్న కారణముగా అక్కడ భగవత్ తత్వ జ్ఞానం అక్కడ ఉండదు, నిలబడదు అన్నమాట, వెంటనే పోతుంది. ఎంత ఐశ్వర్యం చూపించనే అక్కడ. చిన్న బుల్లి నోటులో ఆయన బ్రహ్మాండాన్ని చూపించాడు. ఎన్నిసార్లు చూపించాడు కృష్ణుడు యశోదకి? సరిగ్గా చెప్పండి. ఎప్పుడెప్పుడు? 2 పండుగలు చూపించాడు. ఒకటి పాలు తాగిన తర్వాత ఆవలించి చూపించాడు, ఇంకొకసారి మట్టి తిని చూపించాడు అనమాట. అది 2 సార్లు చూపించినప్పటికీ కూడా ఆవిడికి వెంటనే ఆ ఐశ్వర్యం నిలబడదు, అక్కడ కొట్టుకుపోతుంది అంతే. ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. వెంటనే మళ్ళీ 2 బాధి భూతం పట్టి దయ్యపడిందా నీకు, దిష్టి తీసి పక్కన పాడిసి రానాయనకి పాలిస్తుంది. ఆ విధంగా దేవకి చేయగలదా? ఎవరు చేయలేదు. కాబట్టి అన్నేర్ కాకొదా బ్రజే నంద మహాస్వాయి తారసమ గురు కృష్ణీర్ ఆర్కి హోనార్. ఎందుకంటే జగత్తులో తల్లిదండ్రులే ప్రథమ గురువులు. కాబట్టి నందమహారాజు గారు ఆయన కృష్ణుడికి ఎంతో శిక్షణ ఇచ్చాడనమాట, గురువుగా ఉన్నారు. యశోదాదేవి కూడా శిక్షణ ఇచ్చింది. ఆ విధంగా ఇవ్వాలంటే వాళ్ళే ఇవ్వగలరు. ఆ శుద్ధ ప్రేమ ఉంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. శుద్ధ వాత్సల్యే ఈశ్వర జ్ఞాన నహితార్ కహా కేయి ప్రేమే కొరాయ్ దాస్ అనుకార్. ఇటువంటి వాత్సల్యం శుద్ధముగా ఉన్న కారణముగా ఆ భగవంతుడుగా వాళ్ళు గుర్తించకుండా మా పుత్రుడు అని చెప్పి తెలుసుకుని అతను సేవ చేస్తూ ఉంటారు. దాస్యము అంతా ఉన్నతగా ఉంది, దాస్యరసం అంతా గొప్పదన్నమాట. తేహో రతిమతి మాగే కృష్ణేరు చరణే
తాహారి విము శ్రీముఖవాణి తాహాతే ప్రమాణి. అటువంటి వాళ్ళు కూడా కృష్ణు యొక్క చరణముల యందు రతిని మతిని కోరుకునేవారట. దానికి భగవంతుడి యొక్క ఆ ముఖమే, అదే ఆ వాణియే, ఆయన యొక్క వాణియే ప్రమాణము. सुनो उद्धव सत्व कृष्ण अमारो तनाई तेहो ईश्वर हेन जोदी तमारो मने लय तथापि ताहाते रहो मोर मनोवृत्ति तमार ईश्वर कृष्णे होवु कुमोरमति. ఉద్ధవుడు భగవంతుడి యొక్క ఆజ్ఞని పాటించడం కోసం బృందావనం వచ్చాడు. ఎందుకుట? నేను వచ్చి చాలా కాలం అయిపోయింది, వాళ్ళందరూ కూడా నన్ను ఇంకా మర్చిపోకుండా నా గురించి ఏడుస్తూ కూర్చున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి జ్ఞానోపదేశం చేసి వాళ్ళ ఏడుపుని తుడిచిపెట్టే అన్నారు. దుఃఖాన్ని పోగొట్టు. నంద కహిలేన్ హే ఉద్ధవ్ అమాదేర్ సమస్తో మానస వృత్తి శ్రీకృష్ణ పాదాంబుజకే ఆశ్రయ కొరుకు. వచ్చి చెబితే ఏమన్నట్ట? మామూలుగానే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తావయ్యా? ఆయన ఎవరు? నీ పుత్రుడు కాదు, సాక్షాత్ భగవంతుడు. అంటే ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాట. ఆ భగవంతుడే నాకు పుత్రుని పోగొట్టుకున్నానని చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకేమన్నట్ట? సరే, నువ్వు నీ దృష్టిలో కృష్ణ భగవంతుడే అవు, ఆ నీ కృష్ణ భగవంతుడు ఆ భగవంతుడి చరణాలిందు నాకు మతి ఉండి కాక అని చెప్పి ప్రార్థించాడనమాట. అమాదేర్ సమస్తో మనోవృత్తి శ్రీకృష్ణ పదాంబుజకే ఆశ్రయ కోరు. మామూలుగానే వాళ్ళ ఎప్పుడు నిరంతరము కూడా ఆ కృష్ణుడి కోసమే వాళ్ళు ప్రార్థిస్తూ ఉండే ఆలోచన, కృష్ణుడి యొక్క ఆలోచన తప్ప ఇంక వేరే ఆలోచన వాళ్ళలో లేదు. అమాదిగేర్ వాక్య సకల్ తాహార్ నామకీర్తన కోరుక్ ఏవం అమాదిగేర్ దేహ తాహార్ अभिवादने प्रजुक्त हो कर्मफलानुसारे ईश्वरेर इच्छाय हमादेर जे कोनो अवस्था होउक न केनो दानादि शुभानुष्ठानेर द्वारा परम पुरुष कृष्णे अमादिगेर रति परिवर्धित होउ. మేము ఎక్కడ పుట్టినా ఎలా ఉన్నాం కూడా మాకు ఆ భగవంతుడి యందు అనురాగము ప్రేమ నిరంతరము వృద్ధి పొందుగాక అని చెప్పి నంద మహారాజు గారు ప్రార్థించారు. మనసో వృత్తయోనస్యు కృష్ణ పాదాంబుజాశ్రయా వచోభిదాయినీర్ నామ్నాం కాయస్తత్ ప్రహ్ణనాదిషు कर्मभिर्भ्राम्यमाणानां यत्र क्वापि ईश्वरेच्छया मंगलाचरितैर्दानैः रतिर्नः कृष्ण ఈశ్వరే. దానము వ్రతములు ఏమి చేసినా కూడా అవన్నీ కృష్ణమూలకముగా ఉండు కాక. మహాత్ములు ఎన్ని కొట్టండి ఏం చేయని వదలు పెట్టడు, వస్తూనే ఉంటాడు. श्रीदामादिव्रजे जोतो सखारो निचय ऐश्वर्य ज्ञानहीन केवल सक्षमय कृष्ण संगे युद्ध करे स्कंधे आरोहण तारो दास्य भावे करे चरण सेवन. ఈ విధంగా తల్లిదండ్రులైనా కూడా భగవద్ దాస్యాన్ని చేస్తూ ఉంటారు. సఖులు కూడా దాస్యము అక్కడ శుద్ధముగా ఉంటుందన్నమాట. విశ్రంభ దాస్యం తెరమరికలు లేకుండా ప్రభువు యజమాని అనేటువంటి భేదము లేకుండా వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళలో అంత ప్రేమ ఉంది కాబట్టి. దాస్యరసము ఎంత దగ్గర అవుతూ ఉంటుందో భగవంతుడి ప్రేమ అంత అధికం అవుతూ ఉంటుంది. ప్రేమను అనుసరించే దాస్యము కూడా వృద్ధి అవుతుందని చెప్పి ఇక్కడ అన్నిటికీ మూలము దాస్యం అని చెప్పి ఇక్కడ చెబుతూ అటువంటి దాస్యాన్ని మనం కోరుకోవాలని చెప్పి అద్వైతాచార్యుల వారు లోకములో ఆయన ఆచరించి అందరికీ కూడా ఉపదేశించారు.
వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.